హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి? రొయ్యల మసాలా ఫ్రై అండి. చాలా చాలా బాగా కుదిరిందండి ఈ రొయ్యల మసాలా ఫ్రై మనకి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రొయ్యలు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేటువంటి దగ్గర నుంచి మనం చూద్దామండి. చూసారండి, హెడ్ రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసి షెల్ అంతా పీల్ చేసామండి. పీల్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెగ్స్ దగ్గర అండి, ఆ లెగ్స్ దగ్గర క్లీన్ చేసుకోవాలి. అక్కడ వేస్టేజ్ ఉంటుంది. ఇది నేను పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నాను కాబట్టి అక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. చిన్న రొయ్యలకి అయితే అవసరం ఉండదండి. తర్వాత మనం మామూలుగా పిన్తో తీస్తానండి చిన్న రొయ్యలకి. నేనైతే రౌండ్ కట్ చేసాను. కట్ చేస్తే మనకి మసాలా కూడా లోపలికి బాగా పడుతుంది. అన్నీ కూడా అలాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలాగా కడిగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం వచ్చేసి ఈ మసాలా ఫ్రైకి వచ్చేసి మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాంతోపాటుగా 4 టమోటాలు తీసుకున్నానండి. 2 చిన్న సైజు, 2 మీడియం సైజువి తీసుకొని మామూలుగా ముక్కలుగా కట్ చేసి కాకుండా ఈరోజు మనం గ్రైండ్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసింది పేస్ట్తో మనం ఈ రెసిపీ చేయబోతున్నాం. ఉంది టమాటా ప్లస్ మనకి ఆనియన్ కూడా 2 పేస్ట్ చేసుకొని మనం ఈ రెసిపీని చేయబోతున్నాం. టమోటా, ఆనియన్ 2 మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సపరేట్గానే పెట్టుకోవాలి. ఇక కడాయి పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న ఆ రొయ్యలు అనేటువంటిది దాంట్లో వేసి కొద్దిగా అంటే బాగా వేగనిచ్చాను. వేపాలండి, బాగా వేపాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలన్నమాట. డ్రై అవ్వాలి, టోటల్గా డ్రై అవ్వాలి. డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారా, ఈ మాత్రం అయితే చాలండి. ఇంకా దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఆనియన్ పేస్ట్ అనేటువంటిది వేసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఇది కూడా వేపాలండి. ఆనియన్ బాగా వేగాలి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ మాదిరిగా అండి, ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రావాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఫస్ట్ మనం రొయ్యలు మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు కలుపుకోవడానికి వేసుకున్నామండి 1 టేబుల్ స్పూను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అండి, అంతే, ఇనఫ్, సరిపోతుంది.
2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపనివ్వాలండి అల్లం పేస్ట్ కూడా. బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలుపుతూ వేగనివ్వాలండి. ఈ విధంగా బాగా రెడ్డిష్గా వేగినట్టుంది చూసారా అండి. ఇలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. అంటే నేను 2 టీ స్పూన్లు యూస్ చేశానండి. సో అందుకని నేను 2 సార్లు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అందులోనే జీరా పౌడర్ 1 టీ స్పూన్ అండి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ వచ్చేసి చూసేసుకోవాలండి. నేనైతే ఇందాక రొయ్యలు మ్యాగ్నేట్ చేసేటప్పుడు కలుపుకున్నానండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను చూసుకొని రుచికి సరిపడినంత మీరే టేస్ట్ చేస్తూ వేసుకోవచ్చండి. ఇక సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న ఆ రొయ్యలని వేసేసుకోవాలండి. బాగా కలపాలండి. బాగా కలిపితే ఆ మసాలా అనేటువంటిది అంతా ఆ ముక్కలకి పట్టాలి. ఇక 5 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత నేనైతే 1 చిన్న కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఆ కప్ ఆఫ్ వాటర్ కలర్ ఏంది రెడ్డిష్గా ఉంది అనుకుంటున్నారా? లేదండి, టమోటా మనం పేస్ట్ వేసుకున్నాం కదండి, సేమ్ అదే బౌల్ అది. అందుకని కొద్దిగా కలర్ డిఫరెంట్గా ఉంది, వాటర్ కలర్ వేరేదేది కాదు, ఏమనుకోవద్దు. చూసారా అండి గ్రేవీ ఎలా వస్తుందో. మసాలా అనేటువంటిది ముక్కలకి బాగా పడితే ఆ రుచే వేరండి. ఇలాగ కొద్ది టైం 5 మినిట్స్ అలాగా వేగిన తర్వాత కస్తూరి మేతి యాడ్ చేసుకున్నానండి. కస్తూరి మేతి యాడ్ చేసుకొని కొద్ది సమయం వేగనిచ్చాక అందులోనే మనం మిరియాల పౌడర్ అండి, పెప్పర్ అంటారు కదా, పెప్పర్ 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. పైన చల్లుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా ఫైనల్గా మనం మన కొత్తిమీర అనేటువంటిది గార్నిష్ చేసుకోవాలి. ఇక మన రొయ్యల మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి, ముక్కలు ఎలా ఉన్నాయో, ఎలా పట్టుందో చూడండి. మసాలా చూసారా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. థ్యాంక్ యూ అండి.